హలో గాయ్. నేనైతే ఇప్పుడు కరెంట్ గుంటూరులో ఉన్నాను. ఇది మా సొంతూరు. అండ్ దిస్ ఈజ్ R15V4. ఇది మందే ఇప్పుడు. సో ఒక్కసారి దీని పవర్ని నేను హైవే మీద టెస్ట్ చేయడానికి చూస్తున్నాను. కరెంట్లీ పెట్రోల్ అయితే లేదు. 200కి అలా కొట్టించేసుకొని అండ్ హైవే ఎక్కేస్తే సరిపోతుంది. లైక్ ఇట్స్ షార్ట్ రైడ్. అదే పెట్రోల్ బంక్. ఓకే, షార్ట్ రైడే కానీ ఫుల్ పవర్ చూడాలని ఉంది నాకు. V3 నా దగ్గర ఉన్న V3 అయితే నేను చూసాను, అదైతే ఎక్సలెంట్ ఉంటుంది. సో దీన్ని కూడా చూసేద్దాం. అండ్ మోస్ట్లీ నేను పెట్రోల్ కూడా ఎప్పుడు భారతే కొట్టిస్తాను. భారత్ కానీ లేకపోతే ఇండియన్ ఆయిల్లో X300 కానీ. ఏమో నేను X300 కొట్టించినప్పుడు కూడా నాకు అంత మంచిగా అనిపించలేదు, బట్ భారత్ కొట్టిస్తే మంచిగా అనిపిస్తుంది. గ్రీన్ మ్యాట్ కొట్టేసారు మనకి. ఫోన్ పే అన్నా ఎక్కడ? ఓకే అదన్నా. ఓ 200 కొట్టి ఇంకా 3 పాయింట్స్ పెరిగిందా? ఓకే, చలో దీని పవర్ చూసేద్దాం. నాకు ఇప్పటిదాకా ఒకటి అర్థం కాదు ఏంటంటే, సర్వీస్ రోడ్లో ఎడల్లో లేదు. లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్కి లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా అని చెప్పి అలా పడితే వెళ్ళిపోతుంది. ఓకే, నా 3, 2, 1. సెకండ్ గేర్ 70, థర్డ్ గేర్ 98, ఫోర్త్ గేర్ 116. మీకు నాకు తెలిసి చాలా విండో అయితే వస్తూ ఉంటుంది, అది మోస్ట్లీ వీడియోలో రాకుండా చూపిస్తాను. మోస్ట్లీ ఈ హైవేలో అయితే 150కి మించి వెళ్ళలేము. మర్చిపోయి ఈ బట్ట లేదు 150కి మించి. ఇక్కడ ఫిఫ్త్ గేర్ 133 దగ్గర మోస్ట్లీ ఆగింది, కానీ నాకు RPM లెక్క అవుతుంది. BVA కూడా యాక్టివేట్ అయిపోయింది. సో ఫుల్ ఫ్యూయల్, ఫుల్ ఎయిర్, ఫుల్ ఎనర్జీ. 137 ఫిఫ్త్ గేర్. సో సిక్స్త్ గేర్ అయితే ట్రై చేద్దాము. ఇంకోటి ఏంటంటే, ఈ హైవే మీద అడుగుతున్నాను, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఫాలో చేయండి. మోస్ట్లీ ఇంకా నాకు ఈ స్ట్రైట్ హైవే అయితే అంతగా ఏం ఉండదు. నేను మళ్ళీ రిటర్న్ వెళ్తాను, వేరేదేం లేదు. ఇదిగోండి, ఇక్కడ అయితే కన్స్ట్రక్షన్ ఇవన్నీ జరుగుతుంది. రికార్డ్ అవుతుందా అవ్వట్లేదో కూడా అర్థం కాలేదు. సో 6th గేర్ స్పీడ్ అయితే మీకు ఒకసారి హైవే ఎక్కిన తర్వాత చూపిస్తాను. ముందే డిస్క్లైమర్ కూడా వేసేస్తున్నానండి, ఇదైతే ఎవరు ట్రై చేయకండి. ఇది నేను జస్ట్ పర్ఫార్మెన్స్ చూడడానికి ట్రై చేస్తున్నాను. ఓవర్ స్పీడింగ్ అనేది చాలా ఇల్లీగల్. ప్రతి రోజున ఈ వీడియో చూసి పోలీసు వాళ్ళు కూడా పట్టుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్త, ఎవరు ఓవర్ స్పీడింగ్ చేయకండి, ఎందుకంటే స్పీడ్ కంటే మన లైఫ్ ముఖ్యం. ఇంకోటి ఏంటంటే, ఎవడైనా రైట్
అంటే లైక్ బైక్ రైడింగ్ కానీ మినిమం స్కూటీలో తీసుకొని లైక్ స్కూటీ తీసుకొని 3 to 4 kilometers రేంజ్ లో కూడా మీరైతే హెల్మెట్ అయితే పక్కా యూజ్ చేయండి. ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుందో ఎప్పుడు చెప్పలేము. BVIT నేను ఆల్రెడీ పాస్డ్ అవుట్ ఫ్రమ్ చలపతి. సో ఈ ముందైతే హైవే ఎక్కడానికి ఉంటుంది, ఎక్కేద్దాం. ఇప్పుడు దాన్ని టాప్ స్పీడ్ రీచ్ అవ్వాలంటే నేను అందుకే టాప్ స్పీడ్ రీచ్ అవ్వాలా, లేకపోతే చేస్తున్నాం చిన్నగా. పుల్లింగ్ ఇప్పుడు నుంచి చేయాలి. మళ్ళీ ఈ బట్టలు పెట్టరా బాబు, 130 దగ్గర ఆగిపోతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా వస్తే మాత్రం చాలా డేంజర్. ఎందుకంటే లారీ ఎప్పుడు ఎదురుతారో అది వాడికే తెలియదు. నాగమాల నుంచి వెహికల్స్ కూడా ఇంజన్ ఛాన్స్ ఉంటుంది. ఏరోడైనమిక్ పొజిషన్ కూడా, అంటే లైక్ ఏరోడైనమిక్ పొజిషన్ కోసం కూడా లీన్ అయిపోయి ఉన్నారు మొత్తం. బట్ ఇది స్పీడింగ్ నుంచి ఎక్కట్లేదు బైక్, ఇంకా టైం పట్టిద్దాం. సో